ఒక అబ్బాయికి మేనమామకి ఇద్దరు కూతుళ్ళు. ఎప్పుడు మేనమామ ఒక చిన్న కంపెనీలో చిన్న గుమస్తాగా పనిచేస్తా ఉంటాడు. తనలో ఒక కూతురిని తన మేనల్లుడికి ఇచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాడు. పెద్దమ్మాయి తెల్లగా ఉంటది. చిన్నమ్మాయి నల్లగా ఉంటది. పెద్దమ్మాయి మంచి తెలివైంది. ఆ అమ్మాయిని తన మేనల్లుడికి ఇస్తానంటాడు. మేనల్లుడు కూడా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చేసుకుందాం అంటాడు. వీడు 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ చదువుకొని ఆ ఊర్లోనే ఒక చిన్న ఫ్యాన్సీ షాప్‌ని రన్ చేస్తూ ఉంటాడు. రన్ చేసిన తర్వాత ఈ అమ్మాయి బాగా చదువుకుంటది. డిగ్రీ పూర్తి చేసిద్ది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోమంటే వాళ్ళ నాన్నని, "లేదు నాన్న నేను బీఏలు చదవాలనుకుంటున్నానంటే" ఈ అబ్బాయికి చెప్తాడు. "ఏరా ఎట్లా అమ్మాయి బీఏలు చదువుదాం అనుకుంటుందంటే" చదివితే ఏమైంది? చదివినా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను మావయ్య" అంటే ఆ అమ్మాయిని బీఏలు కూడా చదివిస్తారు. వీడు కూడా అమ్మాయిని చేసుకోవాలని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. అమ్మాయి తెల్లగా, చక్కగా చాలా బాగుంటది. చాలా తెలివైంది. ఆ అమ్మాయి బీఏలు పూర్తి చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకోను. బావ చదువులేదు. ఊళ్ళో ఫ్యాన్సీ షాప్‌లో నేనెందుకు ఉంటాను నేను. నేను ఏదైనా లాయర్‌ని పెళ్లి చేసుకొని నా కెరీర్‌ని డెవలప్ చేసుకోవాలి. అంటే అప్పుడు వాళ్ళ నాన్న బతిమిలాడతాడు. అమ్మ చేసుకో, బావని చేసుకో చిన్నప్పటి నుంచి అనుకున్నాం కదా! నేను ఎప్పటి నుంచో చేసుకోవాలని చాలా మనసు పడ్డాడు. ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాడు. నేను ఎవరికి బయట ఇచ్చి పెళ్లి కూడా చేయలేను నీకంటే, లేదు నాన్న నువ్వు చేసినా చేయకపోయినా నాకు తగ్గ వ్యక్తిని నేను చూసి పెళ్లి చేసుకుంటాను తప్ప, నేను లాయర్‌గా నా కెరీర్ కొనసాగించాలంటే బావని చేసుకుంటే అది సాగదు. నేను చేసుకోనని చెప్పిద్ది. దాంతో ఇటు ఇటు చెప్పలేక ఆళ్ళ మేనమామ సతమతం అయిపోతుంటే, ఈ అబ్బాయి ఇంకా వాళ్ళ మేనమామను కూడా ఏమి అనలేక అలా మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళ మేనమామ మళ్ళీ చెప్తాడు, "అరే రెండో అమ్మాయిని చేసుకోరా, ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి నేను చేయలేను. నేను చాలా పేదరికంలో ఉన్నాను. నువ్వు కొంచెం సహాయం చేసినట్టు ఉంటదంటే" ఇక ఇష్టం లేకపోయినా కూడా ఆ రెండో పిల్లని నల్లగా ఉన్నా కూడా బాగా పోయినా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న అప్పుడు కూడా ఆ అమ్మాయితో అక్కని చేసుకుందాం అనుకున్నాను. బాగా చదువుకుందనే కదా నన్ను కాదంది. బాగా చదువుకుందనే కదా నన్ను కాదందని వాళ్ళ చెల్లెలతో అంటూ ఉంటే, ఆ అమ్మాయి కొంచెం మనసులో బాధపడి, బావ ఇలా చదువుకున్న అమ్మాయి కాబట్టి నన్ను చేసుకోలేదని బాధపడుతున్నాడని తను మెల్లగా కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ బావ కోరిక మీదకు కరస్పాండెన్స్ కోర్సు బీఎల్ చేసింది. బీఎల్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి జడ్జికి ఎగ్జామ్‌కి కోచింగ్ తీసుకొని జడ్జి ఎగ్జామ్ రాసింది. ఫస్ట్ అటెంప్ట్‌లో దొరకలేదు. సెకండ్ అటెంప్ట్‌లో అమ్మాయి జడ్జి ఎగ్జామ్ పాస్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్ట్‌లో జడ్జిగా పనిచేస్తుంది. గుడివాడలో చేసింది, మచిలీపట్నంలో చేసింది. ఇప్పుడు మరి ఎక్కడో చేస్తుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వీడు ఫ్యాన్సీ కోట్ తీసేసి కేవలం ఆ అమ్మాయి ఫైల్స్ అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు జడ్జి గారు భర్త అయ్యాడు. ఒక చెడు ఒక మంచికి అన్నట్టు ఒక తిరస్కారం ఒక పురస్కారంగా మారింది. ఆ అమ్మాయిని చేసుకోకపోవడం వల్లనే ఈ అమ్మాయిని ఈరోజు జడ్జిని బాధ్యత ఎంతో గౌరవం సమాజంలో ఎంతో గుర్తింపు. ఊహించినటువంటి అతని జీవితం ఒక మలుపు తిరిగింది. ఒక్కొక్కసారి తిరస్కారాలు కూడా పురస్కారాలు అవుతాయి. ఒక చెడు మంచికి అనే దానికి కూడా ఈ కథ చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది.